పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులను నిండా ముంచాడు బాలశౌరి పిఏ గోపాల్ సింగ్. ఉద్యోగాలు ఇప్పిస్తానని 1.5 కోటి వసూలు చేశారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లతో మోసం చేశాడు బాలశౌరి పిఏ గోపాల్ సింగ్. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఎంపీ బాలశౌరి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. న్యాయం అంటే న్యాయం ఎక్కడ దొరుకుతుంది? న్యాయం అయితే న్యాయం అంటే ఎక్కడ దొరుకుతుంది? న్యాయస్థానంలో దొరుకుతుంది న్యాయం. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. మాకు న్యాయం చేయండి. నేను బాలశౌరి గారి పిఏనండి. ఈ పార్టీ ఇప్పుడు ఇది ఎంపీ గారి కోటాలో కొన్ని పోస్టులు ఉంటాయి. అవి తెలియదు, బయటికి రాకూడదు. మీరు నాకు ఫోన్పే ద్వారా డబ్బులు కట్టండి, బై హ్యాండ్ ఇవ్వద్దు. కొంతమందికి మాకు జాబ్ వద్దు అంటే రిటర్న్ కూడా ఇచ్చాడండి. దానివల్ల నమ్మకంతో, మరి ఆయన ఇంత ఇదిగా నమ్మకంగా చెప్తున్నాడు కదండి, అందుకని చెప్పేసి ఆయన అంత నమ్మకంగా చెప్పాడు. ఫోన్పే తీసుకున్నాడు. మీకు ప్రూఫ్లు ఉండాలమ్మా, రేపు ఒకవేళ డబ్బులు మీకు ఉద్యోగం రాకపోతే మీ డబ్బులు మీకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పాడని చెప్పేసి మేము ఉండి లేక అప్పులు చేసి తీసుకొచ్చి మేము ఎలాగో చేయలేకపోయాం, మా పిల్లలన్నా చేసుకుంటారని చెప్పేసి పిల్లల కోసం జాబులకి ఒక్కొక్కరు 1,50,000, కొంతమంది 2 లక్షలు అలా కట్టుకున్నాము. ఈయన దగ్గరికి వస్తే ఈయన రమ్మన్నారు. 2 రోజుల్లో రెండమ్మా, మా ఆఫీసు పేరు వాడుకొని అతను ఇలా చేశాడు కాబట్టి అతన్ని మేము తీసుకొచ్చి ఉద్యోగాలు అయితే లేదు, మీ మనీ మీకు వెనక్కి ఇప్పిస్తాము అని అన్నారని వచ్చండి. వస్తే ఇవాళ ఎంపీ ఆఫీసు తాళం వేస్తుంది. 1,00,000 2 లక్షలు కట్టించుకున్నారు. ఏం ఉద్యోగాలు? కరెంటు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్, కృష్ణా యూనివర్సిటీ 4 ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏమన్నారంటే మొన్న 31వ తారీఖుని విజయవాడ రమ్మన్నాడు. హోటల్ అయ్యా, ఎన్నో హోటల్, అక్కడ రండి 1 గంటకి మీకు ఇది ఉంది అపాయింట్మెంటు, అక్కడ మీకు కరెక్ట్గా ఏ తారీఖుని మీరు జాయిన్ అయ్యి చెప్పేస్తారు అక్కడ రమ్మన్నారు. మేము 11:30 12 గంటలకు వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే అసలు ఇన్నో వాటిలో అక్కడ మాకు రూమే బుక్ చేయలేదు, ఎవరు లేరని చెప్పారు. చెప్తే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. నిరుద్యోగులను మోసం చేశారు బాలశౌరి పిఏ గోపాల్ సింగ్. అయితే ఎంపీ ఆఫీస్ ని వాడుకుని ఈ విధంగా మోసానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ప్రస్తుతం అశోక్, గోపాల్ సింగ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఏ విధంగా ఈ స్థాయిలో మరి దుర్వినియోగం చేయగలిగాడు, ఏకంగా 1.5 కోటి వసూలు చేశారని చెప్తున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పిఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులను మోసం చేశారు. ప్రస్తుతం బాధితులంతా కూడా ఎంపీ కార్యాలయం వద్ద ఆందోళనలో దిగిన పరిస్థితి. ఏదైతే ఎంపీ కోటాకు సంబంధించి కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, మచిలీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజ్ కావచ్చు, అలాగే కృష్ణా యూనివర్సిటీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు, ఇట్లా ఒక 4-5 రకాల ఉద్యోగాలన్నీ కూడా ఇప్పిస్తాము. ఇవన్నీ కూడా ఎంపీ కోటాలో ఉంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ ఉద్యోగాలు మీకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఒక ఉద్యోగానికి సుమారు ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు వస్తాయని చెప్పి నమ్మబలిగాడు. అయితే గోపాల్ సింగ్ మాటలు నమ్మిన 60 మందికి పైగా బాధితులు ఒక్కొక్కరు 2 లక్షల పైగా అతనికి ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమందికి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అవన్నీ కూడా చెల్లుబాటు కాకుండా పోయాయి. కాబట్టి ఫ్రెష్ గా మరొకసారి ఏవైతే వాళ్ళకి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లు ఉంటాయో వాటిలన్నీ కూడా ఇప్పిస్తానంటూ ఒక 4 రోజుల క్రితం విజయవాడలోని ఒక హోటల్ కి రమ్మని వారందరికీ కూడా చెప్పిన పరిస్థితి. అయితే అతని మాటలు నమ్మి ముందుగా డబ్బులు కట్టారు కాబట్టి వారంతా విజయవాడ హోటల్కి వస్తే ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరని హోటల్ సిబ్బంది చేయడంతో వారంతా మేము మోసపోయామని గుర్తించారు. దీంతో మచిలీపట్నంలో ఉన్న ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితి. అయితే వారికి ఎంపీ కార్యాలయం నుంచి అతను మాకు తెలియకుండా మోసం చేశాడు, మీకు ఏదో న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ ఈ రోజు వాళ్ళు వెళ్ళిన సమయంలో ఎంపీ కార్యాలయానికి చాలా లేచి ఉన్న పరిస్థితి. పోలీసులు ఇక్కడ మీరు ఎవరు ఆందోళన చేయడానికి వీల్లేదు, మీకు న్యాయస్థానాలను ఆశ్రయించండి, అక్కడ న్యాయం జరుగుతుంది, ఇక్కడ ఆందోళన చేస్తే
ఊరుకొమ్మ కేసులు పెడతామని చెప్పి బాధితులను బెదిరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా ఎంపీ పేరు చెప్పి ఎంపీ దగ్గర పనిచేస్తున్న పిఏ గోపాల్ సింగ్ ఈ తరహాలో దాదాపుగా ₹1.5 కోటి పైబడి వారందరి దగ్గర కూడా వసూలు చేశారు. తమకు బాధితులంతా కూడా ఖచ్చితంగా తమకు ఎంపీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.